నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని ప్రధాన కల్వర్ట్ కూలిపోవడంపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు ఎంతో రద్దీగా ఉండే ఈ రోడ్డుపై ఉన్న కల్వర్ట్ కూలిపోయే వరకు కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారాయన. కల్వర్ట్ కూలిన ప్రాంతాన్ని కాకాణి పరిశీలించారు. రోడ్డు వేసి కల్వర్టర్ గురించి నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. తాము ప్రతిపాదనలు పంపినా ఇంకా ఆమోదం రాలేదని అధికారులు చెబుతున్నారని, ఇది ఎవరి తప్పని కాకాణి నిలదీశారు. హఠాత్తుగా జరిగిందని మాట్లాడుతున్నారు తప్ప దాని నివారణ చర్యలు తీసుకోలేదు కాబట్టి జరిగింది అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటిది. ఎందుకంటే దీనికి సంబంధించి కల్వర్ట్ దెబ్బతినింది, కుంగిపోయినటువంటి కల్వర్ట్ను గురించి పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ విధంగా వీటికి సంబంధించి కల్వర్ట్ కూలిపోయింది, ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది, అక్కడ పోకుండా దాని మీద చెత్తాచెదారం వేసి అడ్డం పెట్టారు కాబట్టి ప్రమాదం సంభవిస్తుంది అని చెప్పినా సరే ఇటు అధికారులు కానీ లేదా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పాపం మాట్లాడితే పరిగిస్తుంటాడు సోమిరెడ్డి, ఆయన కానీ ఎక్కడన్నా దీని గురించి పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. దాని ఫలితం ఈరోజు తాత్కాలిక ప్రాతిపదికన చేశారు. నేను అధికారులతో కూడా మాట్లాడా, అంచనాలు పంపించి ఆగస్టు సెప్టెంబర్లోనే అంచనాలు పంపించామని చెప్పారు. ఈ రోడ్డు వేయించినప్పుడు అంతకుముందు చూస్తే అడిగాను నేను, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేయించాం కదా అంటే, ఆ రోజు క్వాలిటీ టెస్ట్ చేసాము, ఆ రోజుకి ఇబ్బంది కలగలేదు, ఆ తర్వాత ఇబ్బంది జరిగినట్టు నుంచి ఉన్నతాధికారులకు చెప్పాము, అయ్యా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి అంచనాలు తయారు చేయమన్నారు, అంచనాలు తయారు చేసి పంపించాము, ఇంతవరకు దానికి ఆమోదం రాలేదు కాబట్టి లేట్ అయింది అని చెప్పి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.